శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు గూటూరు మురళి కన్నాబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరగబోయే మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని తమ అభిమానులు అందరూ లక్షలాదిగా తరలి రావాలని సూచించారు. వాళ్ళతో పాటు మేము కష్టపడి చేస్తాము, ఇది జయప్రదం చేస్తామని మాట ఇచ్చిన సందర్భంగా మన జిల్లాకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ప్రెస్ వాళ్ళకి. అటు కోవూరు ఎమ్మెల్యే గారు కానీ, ప్రశాంతమ్మ గారు కానీ, అటు ఎంపీ గారు కానీ దానికి బాగా బరువు మోస్తున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసిన విషయమే. కూడా తెలుసు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కూడా తిరుగుతూ మరి అన్ని రాష్ట్రాలకి అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్న విషయం కూడా మన అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, మిగతా నాయకులు అయితేనేమి ఎన్డీఏ ప్రభుత్వంలో కష్టపడుతున్నటువంటి విధానం మీకు అందరికి కూడా చూస్తున్నారు. మరి అన్ని విధాలా మనం వెనుకబడినటువంటి ప్రాంతం ఉదయగిరి కానీ, ఆత్మకూరు కానీ ఇది కూడా అభివృద్ధి చెందాలంటే నాయకులు అనేవాళ్ళు బాగా కష్టపడాలి. కష్టపడినప్పుడే మన నియోజకవర్గాలు బాగుపడతాయి. మరి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సలహాలు ఇస్తే పరిపాలనా విధానం కింద చేసే వాళ్ళు కూడా పద్ధతి ప్రకారం చేస్తే పేరు వస్తుంది పార్టీకి. లేకపోతే పార్టీ కూడా కొంచెం మైనస్ కూడా పరిపాలన చేయాలి. వీటన్నిటికీ మీరు మహానాడు గొప్ప వేదిక. మహానాడు పెట్టుకునేదే రాష్ట్రం అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల యొక్క కష్ట నష్టాలు, చదువుకున్న వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, కర్షకులు కార్మికుల యొక్క కష్ట నష్టాలు అన్నీ కూడా ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేయడానికే మహానాడు మహానాడు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ మహానాడులో మనం చేయబోయే కార్యక్రమాలు కూడా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసుకునే దానికి మహానాడు పెడుతున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మహానాడు యొక్క అర్థమే అభివృద్ధి ఎలా చేయాలా అనేది, ఎట్లా చేయబోతున్నామనేది చెప్పేదానికి మహానాడు కార్యక్రమం పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు పెట్టేటటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఉదయగిరి చాలా వెనుకబడిన ప్రాంతం, అట్లే ఆత్మకూరు కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది మరి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీనాయుడు గారు, ఆయన గొప్పగా ఎమ్మెల్యే పదవిని చేసినటువంటి వ్యక్తి. కన్నబాబు గారు కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉంటూ ఈ ప్రాంతం యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కన్నబాబు గారు. వీళ్ళందరికీ కూడా మంచి చెడ్డ తెలిసినటువంటి విషయం. రవి గారు అయితే ఎన్నో సంవత్సరాలు దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దానికి ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు దానికంతా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అట్లే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మంత్రులు కానీ, నెల్లూరు జిల్లా మంత్రులు అందరూ కూడా దానికి సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా, అన్నిటికన్నా నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందనే భావంతో జరపాలనే భావంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యమైన సంఘటన ఎందుకంటే ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న ముఖ్య కారణం, ఇవాళ మన జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు జరిపించే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపి, అదేవిధంగా ఇంత గొప్ప తెలుగు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ జరుగుతుంది కాబట్టి ఆ పండుగకి అందరినీ ఆహ్వానించి అందరూ వచ్చి ఆ పండుగ జయప్రదం చేయాలని కోరుకునే దానికోసం ముఖ్యంగా పెట్టడం జరిగింది. అది కూడా
మీరు అడుగుతున్నారు ఇందాక మీరు కనపట్లేదు సో కనిపించాలని వచ్చాం. అదొక ముఖ్య కారణం. ఎందుకంటే మా అభిమానులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఈ కన్నబాబు రావట్లేదు, లక్ష్మీనాయుడు గారు రావట్లేదు, శేఖరన్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఆడ ఊళ్ళలో ఉంటారని, లేదురా మీరు అందరూ కూడా లేచి అందరు రండి మహానాడికి అని పిలిచేదానికోసమే మేము వాళ్ళ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ శేఖరన్ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు మహానాడిని జయప్రదం చేయాలి. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి అభిమానులు కూడా వచ్చి జయప్రదం చేయాలి. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఫోన్లు చేసి చెప్తున్నాను, అందరూ మహానాడికి వచ్చి మహానాడిని జయప్రదం చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ముందు కనిపించే నాయకులు ఉంటారు, స్లీపర్ సెల్స్ ఉంటాయి, వెనక కనిపించే నాయకులు ఉంటారు. ఇవాళ మేమందరం స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళం. అవసరమైన రోజు ఏ రోజు అవసరమైతే ఏ రోజు